హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం అనమాట. మైండ్ క్రాఫ్ట్లో ఏం ఆడుతూ బ్రో అంటే మైండ్ క్రాఫ్ట్ ఆడి దాంట్లో ఒక హౌస్ అయితే కడదాం ఎపిసోడ్ 1లో. ఇంకా ఎపిసోడ్స్ అయితే నేను తెస్తా మైండ్ క్రాఫ్ట్ గురించి అయితే. ఇది పార్ట్ 1 అనమాట. ఎపిసోడ్ 1. ఓకే, ఇంకా గేమ్లోకి అయితే మనం వెళ్ళి కావాల్సిన వస్తువులంతా చేద్దాము. మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడదాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి గాయస్. నుంచి నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడతా, గ్యాప్ అయితే వేయను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఆల్రెడీ 3 వరల్డ్స్ అయితే ఉన్నాయి నాకు. కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేసినట్టయితే అన్నీ మనకి బాగా వస్తాయి. ఈ వరల్డ్కి నేమ్ ఏం వద్దు, నార్మల్గా అయితే ఆడదాం. నేను ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అట్టయితే తీసుకొని వస్తా మైండ్ క్రాఫ్ట్ అయితే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. నాకు ఇంకా సపోర్ట్ చేసినట్టు అవుతుంది మీరైతే. ఇంకా వీడియోలోకి అయితే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా లోడ్ అవుతుంది గేమ్ అయితే, కొంచెం టైం అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసాం గేమ్లోకి అయితే. ఫస్ట్ అయితే మనమైతే చెట్లు అయితే వెతుకుదాము. మై గాడ్, ఇది డెజర్ట్ లాగుంది. ఫస్ట్ మనం చెట్లు ఉండే చోటుకైతే వెళ్ళాలి. కుందేళ్ళు కూడా ఉండారేడా. ఎక్కడుందో వెతుకు. క్యాప్టస్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ. క్యాప్టస్ గైస్ ఇదైతే. అక్కడైతే ఏదో విలేజ్ ఉంది గాయస్, విలేజ్లోకి అయితే వెళ్దాము. విలేజ్ దొరికైతే మనకు ఇంకా ఇల్లు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. విలేజ్ అయితే ఉంది, ఇంకా మనం ఇల్లు కట్టాల్సిన అవసరం లేదని అయితే అనుకుంటున్నా. ఫస్ట్ విలేజ్లోకి అయితే వెళ్దాము. ఇదైతే డెజర్ట్ లాగా ఉంది గాయస్. చెట్లు అయితే ఇక్కడ ఎక్కడ నాకు కనపడట్లే. చూద్దాం. విలేజ్లోకి అయితే వచ్చాము. అయితే మై గాడ్ బాగుంది. వీళ్ళ చెట్లు ఇక్కడ క్యాక్టస్ చెట్లు పెంచుకుంటున్నారు గాయస్. మనకైతే టార్చ్ అయితే తీసుకుందాం. టార్చ్ అయితే మనకి ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. గంట సౌండ్ భలే వస్తుంది దాంట్లో నుంచి అయితే. ఎవరు మీరా? వీళ్ళు ఎవరో పక్కా జరిగేది అట్లా లేరు గాయస్. మనకైతే అయితే వీడు కూడా విలేజరే గాయస్. ఇదంతా క్రాఫ్టింగ్ టేబుల్స్ అయితే కుప్పలు పెట్టుకున్నారు వీళ్ళు. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసుకుందాం, యూజ్ అవుతుంది. బెడ్ కూడా తీసుకుందాం. ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. నెక్స్ట్ హౌస్కి అయితే వెళ్దాము. ఈ హౌస్కి వెళ్ళామా? లేదు గైస్, లేదు. అది ఇక్కడైతే ఏం లేవు. చెస్ట్ అయితే కావాలి మనకి. చెస్ట్ ఇక్కడైతే వచ్చాము ఆల్రెడీ. బెడ్ లేదా? బెడ్ కావాలరా నాకు. ఈ బెడ్ అయితే తీసుకుందాం గాయస్. ఈ బెడ్లు ఎందుకో రావట్లేదు. సర్లే, మనం ట్రీస్ ఉండే చోటుకి అయితే వెతకదాము. దాని తర్వాత అయితే ఇదైతే వీళ్ళంతా శాండ్విచ్ అయితే కట్టినారు. ఇల్లుని ఎలా కట్టినారో ఏమో. మనమైతే విలేజ్ ఉండే చోటుకైతే వెళ్ళాం. ట్రీస్, వాటర్ ఉండే చోటుకు. పడిపోయా గైస్ ఇక్కడైతే. వాటర్ ఉండే చోటుకైతే వెళ్దాము. అక్కడ మళ్ళీ పడ్డాం గాయస్. జంప్ చేయాలనుకున్నా కానీ పడిపోయినా మళ్ళీ. చూద్దాం, ఈసారి అయితే వద్దు. అక్కడ లాస్ట్లో ఇంకో హౌస్ కూడా ఉంది గాయస్.
అక్కడికి కూడా వెళ్దాం. ఏమైనా చెస్ట్స్ అయితే ఉంటాయేమో. చెస్ట్లో మనకి మంచి ఐటమ్స్ దొరికినాయి అయితే ఓకే, లేకపోతే లేదు. ఏంది ఇది? ఇదైతే వెల్ గైస్, వాటర్ బావి. అక్కడైతే ఒక హౌస్ ఉంది. ఇక్కడ డెజర్ట్లో కుందేళ్ళు కూడా తిరుగుతున్నాయి గైస్. నేను కుందేళ్ళు తిరుగుతాయని నాకు తెలియదు ఇంతవరకు డెజర్ట్లో. అయితే హౌస్ ఆఫ్ పిరమిడ్ అయితే నాకు పిరమిడ్ లాగా అయితే కనపడుతుంది. గాడ్, ఇదైతే పిరమిడ్ అనుకుంటా. కిందకి వెళ్ళి అయితే చూద్దాం మనము. ఇది ఎట్లా ఉంది గైస్? పిరమిడ్ ఇక్కడ ఏవేవో ఉన్నాయి, చాలా దారులు అయితే ఉన్నాయి. ఇదేందో నాకు కూడా అయితే తెలియదు. ఐ థింక్ ఇది పిరమిడ్ అనుకుంటా. పిరమిడ్ అనా? ఇక్కడైతే ఏం లేవే మనకి యూస్ఫుల్ అయితే ఐటమ్స్. సరే పైకి వెళ్దాం గైస్. దీని లోపలికి కూడా అయితే ఇలా దారి ఉంది. ఇక్కడైతే మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే ఏం లేవు. ఇది డెజర్టే అనుకుంటా గైస్. చెట్లు అయితే నాకు కనపడుతున్నాయి కానీ ఎక్కువ చెట్లు ఉండే ప్లేస్ అయితే కనపడట్లా. మళ్ళీ వచ్చిన జట్కా వచ్చాం గైస్. క్యాప్టస్, ఇది డెజర్టే గైస్ 100%. మనం చాలా దూరం వెళ్ళాలి ఇంకా మనకి విలేజ్ రావాలంటే. ఇక్కడైతే ఏదో ఉంది గైస్, చూద్దాం. ఇదైతే వాటర్ వెల్. ఓ మై గాడ్, మైనింగ్ ప్లేస్ గైస్. ఇక్కడైతే స్టోన్స్ ఉన్నాయి. మనమైతే నీళ్ళల్లో నుంచి అయితే వెళ్దాము. నీళ్ళల్లో నుంచి మెల్లిగా అయితే వెళ్దాము. ఇలా వెళ్తే అయితే మనకైతే దెబ్బ అయితే తగలదు. ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, అలాగే దెబ్బలు అయితే తగలవు. ఇక్కడైతే కాపర్ ఉంది, స్టోన్స్ ఉంది. మై గాడ్, బ్లూ స్టోన్ ఉంది గాయస్. ఇది రాదు మనకి పెక్కర్ వచ్చే వరకు. ఐరన్ ఉందేమో, ఎత్తుకుదాం గాయస్. ఉంది కదా ఐరన్ అయితే. ఐరన్ అయితే ఫస్ట్ కావాలి మనకు. మనకైతే చాలా తొందరగా దొరికేసింది ఐరన్, కాపర్ అయితే చాలా తొందరగా దొరికేసింది. ఈ ఎపిసోడ్లో అయితే ఇల్లు అయితే కట్టకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కడదాం గాయస్. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చాలా లెంతీగా అయిపోతుందేమో, చూద్దాం. దట్ అయితే తీసుకుందాము. అవైతే మెల్లిగా మైండ్ చేయాలా. ఇవైతే తొందరగా అయిపోతున్నాయి. చూసారుగా మీరు ఎంత తొందరగా అయిపోతున్నాయి. ఈ దట్ వస్తుంది అసలుకి. దట్ అయితే కూడా రావట్లేదు గైస్ మనకి. క్రాఫ్టింగ్ టేబుల్ రాలా, దట్ రాలా. అయితే వుడ్ అయితే కావాలి గైస్ మనకి ఖచ్చితంగా. వుడ్ లేకుండా అయితే ఏం చేయలేం. ఇక్కడ వుడ్ ఎక్కడా లేదు గాయస్. ఎలా అయితే? స్కెల్టన్ ఉంది గైస్. జాంబీ ఉంది గైస్ ఇక్కడైతే. ఇక్కడైతే జాంబీ అయితే ఉంది గాయస్. ఇదైతే చావడం లేదు. చావు చావు చావు. బయట అయితే తిరగాం గాయస్ మనం. మై గాడ్, 1% అయితే ఉంది గాయస్. ఫాస్ట్ వెళ్ళాలి. చనిపోయాడు వాడైతే. మనకైతే ఫుడ్ అయితే దొరికింది. జస్ట్ 1% బ్లడ్తో అయితే తప్పించుకున్నాం గాయస్ మనము. కన్ఫామ్గా చనిపోయి ఉంటాం. సో ఇక్కడైతే చాలా ఐరన్ ఉంది గాయస్. ఇక్కడ చూడండి. మైన్ చేయగలమా అంటారా? ఫర్ స్టోన్ అయితే మైన్ చేద్దాము. అవుతుందో లేదో. స్టోన్ కానీ రాకపోతే ఏం చేయలేం గాయస్. రావట్లేదు గాయస్. ఖచ్చితంగా వుడ్ అయితే కావాలి మనకు. వుడ్ ఎక్కడ ఎత్తుకోవాలి గాయస్. ఇక్కడ బ్యాంబూ ట్రీస్ అయితే ఉన్నాయి. మళ్ళీ అయితే ఇక్కడికి వద్దాము. బ్యాంబూ ట్రీస్ దగ్గరైతే ఫస్ట్ వెళ్దాము. ఇక్కడ నుంచి అయితే మనవాడు ఈజీగా పైకి వెళ్ళిపోతున్నాడు.
స్కెల్టన్ ఏమో గాయస్ మన మీద అయితే బాణం అయితే వేస్తుంది. స్కెల్టనే అనుకుంటా. ఇక్కడ పైకి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి గాయస్. డెడ్ అయిపోయాం గాయస్. ఓకే గాయస్, ఇదైతే ఇక్కడికే అయితే నేను గేమ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాల్సి వస్తే కష్టము. గేమ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తా గాయస్. నెక్స్ట్ మ్యాచ్లో అయితే కలుద్దాం. మీరైతే మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ వీడియోలో అయితే ఇల్లు కడదాము. ఓకే బాయ్ గాయస్.